ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. అపోస్తలుల కార్యములు 8:36. కాటన్ దొర గోదావరి నదిపై ఆనకట్ట నిర్మిస్తున్న రోజుల్లో వేల మంది కూలీలు జీవన భృతికై ఆ పనిలో నడుం వంచారు. బొబ్బిలి సమీపంలో గొల్లపల్లి నుండి వైష్ణవ సాంప్రదాయానుసారంగా పంగనామాలు పెట్టుకుని వీరనాయక్ అనే వాగ్గేయకారుడు వచ్చాడు. గొంతెత్తి పదాలు పాడుతూ కూలీలను అలసట ఎరగకుండా ఉత్సాహపరిచేవాడు. అది 1839. వీరనాయక్ కుమారుడు అప్పారావు జన్మించిన సంవత్సరం. 16 ఏళ్ల ప్రాయంలో కుటుంబంతో సహా ధవళేశ్వరం వచ్చి ఆనకట్ట నిర్మాణంలో పాల్గొన్నాడు. 1864లో కుటుంబం అంతా క్రీస్తును అంగీకరించారు. అప్పారావు నతానియేలు అయ్యాడు. సహజ కవిత పాండిత్యం, శ్రావ్యమైన కంఠస్వరం గొల్లపల్లి నతానియేలుకు దైవదత్తం. అయితే ఈ పరమభక్త గాయక సిగ్గామణి జీవితం దినదినం గండమే. చిత్కారాలు, నీరసనలను లెక్క చేయకుండా ఊరూరా గొంతెత్తి ఏసునామాన్ని గానం చేశాడు. భక్తి ప్రపత్తులు, ఉట్టిపడే గీతాలు అప్పటికప్పుడు అతని గలం నుండి జాలువారేవి. ఎన్ని గీతాలు ఆసువుగా పాడాడో గాని మనకు లభ్యమైనవి మాత్రం 14 కీర్తనలే. మురుమండ గ్రామంలో ప్రజలు గొల్లపల్లి నతానియేలును బాధించి చెరువుగట్టుపై మండుటెండలో కూర్చుండబెట్టి శిక్షిస్తే, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునన్ దేలియారే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును అంటూ శ్రావ్యంగా యేసు జీవన గాథల లహరి గానం చేశాడు భక్తవరేణ్యుడు. సంపూర్ణమైన సువార్త సారం ఈ కీర్తనలో ఉంది. యేసు ప్రభు జీవిత చరిత్ర ఈ గీతంలో సాక్షాత్కరిస్తుంది. శత్రువులకు, హింసలకు గొంతెత్తి కర్ణపేయంగా అమృత వాక్కులు పాడి వినిపించిన గొల్లపల్లి నతానియేలు ధన్యుడు. అతన్ని సేవకుడిగా గల మన ప్రభువు స్తవనీయుడు. అన్ని పరిస్థితుల్లోనూ మాటల ద్వారా, చేతుల ద్వారా, ప్రవర్తన ద్వారా, తీరుతెన్నుల ద్వారా యేసు వాక్యం ప్రకటిస్తున్నావా? నమ్మి బాప్టిసమొందు నరులకు రక్షణ మరిగలుగును, నమ్మనొల్లకపోయేటి నరులకు నరకంబు సిద్ధమనెను.